పెద్దిఫైడ్. నైట్ నుంచి మొత్తం పెద్ద మూడ్లోనే ఉన్నా. బుచ్చిబాబు ఎలా పోర్ట్రేట్ చేస్తాడు స్టోరీని అని 3 గేమ్స్ అన్ని క్యారెక్టర్స్ ఎలా 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 అని చరణ్ మీద అయితే 100% కాదు 1000% కాన్ఫిడెంట్ ఉంది. అందులో అసలు తిరిగే లేదు. పొద్దుగా లేచి మన ఫేవరెట్ సందేశం ఉండేకి వచ్చేసాం. అండ్ ఎంజాయ్మెంట్ అయితే గట్టిగానే ఉండబోతుంది లోపల, అంటే బయట లేదు. లెట్స్ ఎంజాయ్ ద షో. మూవీ అయిపోయింది. నాకైతే సూపర్ అనిపించింది. మా ఫ్రెండ్ కార్తిక్ కూడా మూవీ బాగా నచ్చిందంట. తలా బుచ్చిబాబు ఎక్కడ డిసప్పాయింట్ చేయలే. యాజ్ ఎ చరణ్ ఫ్యాన్గా ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యాను నేనైతే మూవీకి. ఒకరి గురించి చెప్పాలి, రెహమాన్ సార్ అసలు పీక్స్ డ్యూటీ సార్. ఒక పక్క చరణ్ యాక్టింగ్తో, ఒక పక్క మీరు అసలు ఇద్దరు గాడ్ లెవెల్కి వెళ్ళిపోయారు. అసలు ఫస్ట్ నుంచి టిల్ లాస్ట్ ఎండ్ వరకు మ్యూజిక్తో కట్టేశారు. అసలు వేరే లెవెల్. రత్నవేలు గారి ఫ్రేమ్స్ అయితే అసలు అమేజింగ్. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో డైమండ్ టైప్ ఉంటుంది. దివ్యేందు అదే మన మున్నాబాయ్ అండ్ జాన్వీ కపూర్, జగతి బాబు గారి క్యారెక్టరు, శివన్న క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఇచ్చిన వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగున్నారు. అండ్ చరణ్ అయితే పీక్స్ అసలు ట్రాన్స్ఫర్మేషన్, అసలు అది ప్రాణం పెట్టేశాడు. హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది, అసలు ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ అయిపోతారు ఆ సీన్లో మాత్రం. ఇది అన్ని రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగా హై యాక్షన్తో ఎండ్ అవ్వదు. చాలా కూల్గా అండ్ ప్లెజెంట్తో ఎండ్ అవుతుంది మూవీ. నాకైతే మూవీ ఒక లెవెల్లో ఎక్కేసింది భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.